సో గైస్ సినిమాకి వచ్చేసాం అనమాట. సో సినిమా ఏ సినిమా బ్రో వచ్చింది మనం? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 93 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఇవాళ ఒక కంటెంట్ ఆలోచించాలి. సో ఇందాకే మన షార్ట్ ఫిల్మ్కి డిఓపితో మాట్లాడాను అనమాట. ఆయన ప్రజెంట్ వేరే ఊర్లో ఉన్నారంట. హైదరాబాద్ రావడానికి టైం పట్టింది 3 to 4 days అన్నారు. వచ్చిన తర్వాత ఒకసారి ఆయన మీట్ అయ్యి స్టోరీ చెప్పి ఒక్కసారి డిస్కస్ చేయాలన్నమాట. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని కాంటాక్ట్ అవుతాను ట్రై చేసా, బట్ రెస్పాండ్ అవ్వలేదు. చూద్దాం ఈవినింగ్ వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో. అండ్ ఇవాళ వర్క్ విషయం వస్తే వాళ్ళ ఒక స్క్రిప్ట్ ఆలోచించాలి. ఆ పని మీద ఉన్నా ప్రజెంట్. రేపు షూట్ చేయాలన్నమాట, రేపు వీడియో షూట్ చేయాలి. సో ఆ స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోతే, ఆ స్క్రిప్ట్ ఐడియా వస్తే కనుక రేపు షూట్ చేస్తా, రేపు సాటర్డే వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ వాళ్ళైతే జస్ట్ కంటెంట్ థింకింగే ఉంటుంది వర్క్ మెయిన్గా. అండ్ ఈవినింగ్ అయితే ఒక సినిమాకి అయితే ప్లాన్ చేశాను అనమాట. కొత్త సినిమా వస్తుంది ఇంకా, రాకాస అని. ఆ సినిమా చూడడానికి అయితే వెళ్తున్నాను నేను నా టీంతో కలిసి. చూసి ఏమైనా కొత్త పాయింట్స్ నేర్చుకోవడానికి ఉంటాయేమో చూద్దాం ఆ సినిమాలో. సో నైట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ నైట్ సినిమాలు చూస్తుంటే నిద్ర రావట్లేదు. మళ్ళీ మార్నింగ్ జిమ్కి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఏమైనా మంచి సినిమా వస్తే చూసారనుకోండి మళ్ళీ ఆలోచించుకుంటూ ఉంటాం, ఓకే ఇంత బాగా తీశారు, మనం ఇప్పుడు తీస్తాం, ఆ థాట్స్ అన్నీ ఉంటాయి. సో అందుకని ఎందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ వెళ్తున్నా. ఈవినింగ్ సినిమాకి వెళ్ళిపోయి ఒక 2 hours అనమాట, 4 to 5, 5 to 6, 6:30 వరకు. 7 అయినా సరే 7కి వచ్చేసి ఒక 1 hour డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని వీడియోస్ వ్లాగ్స్ అప్లోడ్ చేసుకుంటే సెట్ అనమాట. సో సినిమాకి వెళ్ళేటప్పుడు వ్లాగ్ కూడా షూట్ చేస్తాను. అండ్ మన వాళ్ళు ఏం వర్క్ చేశారో కూడా అది కూడా కనుక్కుందాం. మార్నింగే జిమ్కి వెళ్ళి వచ్చా గైస్. సో డైలీ అయితే హెవీగా చేస్తున్నా. మేబీ మీకు చూపించకపోవచ్చు వ్లాగ్స్లో డైలీ ఏం చూపిస్తాంలే అని. సో రిజల్ట్ అయితే చూపిస్తాను కన్ఫర్మ్గా మీకు. అదైతే ఒక పెద్ద రేంజ్లో ఉంటుంది, అది మీరు కూడా ఇమాజిన్ చేయలేరు రిజల్ట్. బట్ ప్రజెంట్ అయితే మెల్లగా చేస్తున్నా వర్కౌట్, హెవీ వర్కౌట్స్ చేస్తున్నా. మెల్లగా రిజల్ట్ అయితే వచ్చింది, చూపిస్తాను మీకు. సో ఇవాళ వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం, వచ్చాయండి. సో గైస్, సినిమాకి అయితే బయలుదేరిపోయాము. నేను మా తమ్ముడు ఆటోలో అయితే బయలుదేరాము. సినిమా పేరు వచ్చేసి రాకాస, సంగీత్ శోభన్ హీరో. సో కంటెంట్ ఆలోచించా, బట్ ఒక ఐడియా కూడా రాలేదు. ఓకే, ఇప్పుడు సినిమా చూసి వచ్చి మళ్ళీ కూర్చుంటా, ఆలోచిస్తా. ఒక కంటెంట్ ఏదో ఒకటి రాస్తా, రేపు షూట్ చేద్దాం మంచి వీడియో. అండ్ మన యశ్వంత్ ధోని అండ్ స్వరూప్ బ్రో అయితే బైక్ మీద వస్తున్నారు, మేమైతే ఆటోలో బయలుదేరిపోయాం. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో. సో గైస్, సినిమాకి వచ్చేసాం అనమాట. బ్రో రండి బ్రో. ఏంటి బ్రో? రా బ్రో, నువ్వు బ్రో. సినిమాకి వచ్చేసాం అనమాట. సో మనోడు బ్రో ఇదేంటి ఇండియా టీ-షర్ట్ తీసుకొచ్చావు? థియేటర్లో మ్యాచ్ ఆడదాం. సో మనోడేమో అందరూ రెడీ అయిపోయారు అనమాట, ఎందుకంటే అల్లు సినిమాస్కి వచ్చాను బ్రో, పేరెంట్ కదా అల్లు సినిమాస్ అనమాట. సో సినిమా ఏ సినిమా బ్రో వచ్చింది మనం? అవునా? ఏమో నాకు తెలియదు బ్రో, నిజమా? చూద్దాం లోపలికి చూసి చూద్దాం. సో ఏ సినిమా? రాకాసి కాదు, రాకాస. మనోడికి టైటిల్లో కూడా లేడీ పేర్లు ఉండాలి, రాకాసి అంటే రాకాస అది. సో వెళ్ళి చూసి సినిమా ఎలా ఉందో చెప్తాం గైస్, ఓకేనా? సో గైస్, ఇంటర్వెల్ అనమాట. థియేటర్ చాలా పెద్దగా ఉంది. ఎవరో పెద్ద స్క్రీన్ నేను చూడటం. నువ్వు బ్రో? దీనికన్నా పెద్ద చూసావా? ఎక్కడ బ్రో? విజయవాడలో అంట. సో ఒకసారి చూపి బ్రో థియేటర్ స్క్రీన్ ఎంత ఉందో. అది నా స్క్రీన్ చాలా బాగుంది. ఇంటర్వెల్ టెస్ట్ అయితే మనోడికి బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కింద పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కాబట్టి ఇక్కడ లైటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది, మనకి బ్లాగ్ తీయడానికి కొంచెం ఇబ్బంది. సో గైస్, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సౌండ్ బాగుంది బ్రో, డబుల్ బై సౌండ్ చాలా బాగుంది. స్టార్టింగ్ వచ్చింది కదా, ఎవరో పక్క నుంచి మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వే అనుకున్నా ఒకటి ఇద్దాం అనుకున్నా, సినిమా చూసినప్పుడు మాట్లాడుతాం ఏంటి అని. ఇందాక ఒక సీన్లో అరుస్తుంటారు, రే 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 బ్యాక్ సైడ్ వచ్చింది ఆ సౌండ్. అవునా? తిరుగుదా అనుకున్నా, కానీ స్పీకర్స్ కదా. ఓకే, తిరగాల్సింది ఒకసారి, బ్యాక్ పెట్టి ముందు చూడు సినిమా. నువ్వే కొడదాం అనుకున్న వాళ్ళు కొట్టలేదు. ఓకే కమాన్. ఎందుకు ఇప్పుడు కమాన్ అంటున్నాయి ఈ మధ్య? కమాన్ అంటే ఏమో అది అలవాటు అయిపోయింది. సరే సరే, ఇప్పుడు ఇంటర్వెల్ వెళ్ళి వచ్చేద్దాం. కమాన్ యాక్షన్. సో గైస్, సినిమా నుంచి వచ్చేసాం అన్నమాట రూమ్కి. ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సినిమాలో కొన్ని కొత్త పాయింట్స్ నేర్చుకున్నాం. సో అవన్నీ అప్లై చేయాలన్నమాట, మన సినిమాకి అప్లై చేసుకోవాలి. సో
సో సినిమాలు చూడాలి, దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకోవాలి, మనకు నచ్చిన పాయింట్స్ మన సినిమాకి అప్లై చేసుకోవాలి. సో బ్రో రెడీయా డాన్స్ ప్రాక్టీస్కి? నువ్వు బ్రో రెడీ? కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం గైస్, చాలా రోజులు అయిపోయింది, 3 days గ్యాప్ వచ్చిందా బ్రో? సరే ఇప్పుడు చేద్దాం బ్రో కాసేపు. ఏ పాటకి చేపిస్తారు బ్రో? ఇదేనా? సో గైస్ మనోడు ఏమన్నాడంటే మొన్న ఒక పాట నేర్పించాడు, అది గుర్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం అన్నాడు. సరే ఒకసారి ట్రై చేద్దాం బ్రో. నీకు గుర్తుందా? నాకు నేను తిన్న కూరే గుర్తుండదు అసలు. నాకు మెంటలెక్కితే మిమ్మల్ని కూడా మర్చిపోతాను, నేను 2 రోజులు అయితే మిమ్మల్ని కూడా మర్చిపోతాను. ఆ పాట అక్కడ గుర్తుంది అంటున్నాడు. బట్ ట్రై చేద్దాం బ్రో, మ్యూజిక్ వీడియో ఒకసారి ట్రై చేద్దాం ఓకేనా బ్రో? ఒక్కసారి డిఫోన్ ఇట్టి మ్యూజిక్ లైట్గా పడతా, లైట్గా ఆయన చేద్దాం. మనోడు ఎంతవరకు చేస్తాను, నేను ఎంతవరకు చేస్తాను చూద్దాం. లైట్గా వచ్చి నా పోయింది. స్టార్టింగ్ స్టెప్ మర్చిపోయా మనోడు చేసాడు కరెక్ట్గా. బట్ ఓకే బ్రో, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం గైస్. ఇవాళ ఇదే ప్రాక్టీస్ చేస్తాం, మళ్ళీ మర్చిపోయాం కాబట్టి. ఓకే బ్రో. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇవాళ మనం ఏం చేస్తాం బ్రో? మనం ఏం చేసాం? మనం వర్క్ ఏం చేయలేదా బ్రో? నువ్వు బ్రో కంటెంట్ రాసావా? సో నేనైతే కంటెంట్ ఆలోచించా, బట్ మనకి కంటెంట్ ఐడియా రాలేదు. కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కంటెంట్ ఆలోచిస్తాం. రేపైతే వీడియో చేయాలి బ్రో కన్ఫర్మ్గా. కంటెంట్ ప్లాన్ చేసుకుంటా. రేపు సాటర్డే కదా, సో సండే రెస్ట్ జిమ్కి. రేపు ఫుల్గా జిమ్ చేసుకొని వీడియో షూట్ కూడా చేయాలి. సో గైస్ రెడీగా ఉంటే రేపు వీడియో అయితే వచ్చింది. నేను ఆలోచిస్తా, నైట్ కూడా ఆలోచిస్తా కూర్చొని. సో ఈ బ్లాగ్కి లైక్ కొట్టే నచ్చినట్టయితే మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.